హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ మన పల్లె రుచి. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అందరికీ నచ్చే ఆలు పరాటాని ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఆలు పరాటాని సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. దీనికోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పుల మైదా పిండిని తీసుకోవాలి. ఇందులో సరిపడినంత ఉప్పు, ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. అలాగే వేడి చేసిన ఆయిల్ కొంచెం వేసుకోవాలి. వేడి చేసిన ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఆలు పరాటా అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా వస్తుంది. అందుకని ఆయిల్ని కొద్దిగా వేడి చేసి వేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మనం చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ని మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా పిండిని కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఉడికించిన ఆలుగడ్డని ఇలా స్లైసర్తో చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం చేత్తో మ్యాష్ చేయడం వల్ల అక్కడక్కడ ఆలుగడ్డ అలాగే ఉండిపోతుంది కాబట్టి ఇలా స్లైసర్తో కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో ఇలా కట్ చేసిన ఆలుగడ్డని తీసుకొని ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయని వేసుకోవాలి. ఇందులోనే శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల మనకి పరాటా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఒక చిన్న స్పూన్ జీలకర్ర, వాము ఒక హాఫ్ స్పూన్ సరిపోతుంది. అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా కారం మనకి ఎంత కావాలో అంత చూసి వేసుకోవాలి. కొంచెం పిల్లలు తినేటప్పుడు కొంచెం తక్కువ కారం వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మొత్తం ఇలా పిండి ముద్దలాగా కలిపి పక్కన పెట్టాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి ఇలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇందులో నుంచి ఒక చిన్న సైజ్ బాలంతా పిండిని తీసుకొని మనం చపాతీలాగా చేసుకోవాలి. ఇప్పుడు చపాతీ పీట తీసుకొని కొద్దిగా పొడిపిండి చల్లుకొని ఈ పిండి ముద్ద పెట్టుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ కొంచెం మందంగానే చపాతీలాగా చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఆలుగడ్డల్ని ఇలా చిన్న సైజ్ బాల్ లాగా చేసుకొని దీని మధ్యలో ఉంచి మొత్తం ఇలా కవర్ చేయాలి. అది బయటకి రాకుండా ఇలా మొత్తం ఫోల్డ్ చేసుకొని మళ్ళీ మనం చపాతీలాగా చేసుకోవాలి. ఇలా నెమ్మదిగా ఆలు మసాలా అనేది బయటకి రాకుండా స్లోగా తిప్పుకుంటూ 2 వైపులా ఇలా చపాతీలాగా చేసుకోవాలి. మనం ఈ చపాతీని కొంచెం మందంగానే చేసుకోవాలి. అలా అయితేనే మనకి చపాతీ మెత్తగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పరోటాని వేసుకోవాలి. దీన్ని వేసిన వెంటనే తిప్పకుండా ఒక నిమిషం పాటు ఇలా సిమ్లో ఉంచుకొని కాల్చుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనకి ఆయిల్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇలా మనం పరోటాని చేసి అప్పటికప్పుడు పిల్లలకి ఇచ్చినట్లయితే ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఒకవైపు కాలిన తర్వాత మనం ఈ పరోటాని రెండొక వైపుకి తిప్పుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా మంచిగా 2 వైపులా తిప్పుకుంటూ
కాల్చుకోవాలి. చూసారా, అంతే అండి, ఎంతో ఈజీగా చేసుకునే ఆలు పరోటా రెడీ అయిపోతుంది. ఇలాగే మిగిలిన అన్ని పరోటాలని కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ మన పల్లె రుచిని సబ్స్క్రైబ్ చేసుకోండి.